రైట్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ప్రస్తుతం చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్లో పాల్గొంటున్నారు. ఆ లైవ్ చూద్దాం. రైట్, ఇప్పుడు మనం 2025 మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన కంటెస్టెంట్స్ హెరిటేజ్ వాక్లో పాల్గొంటున్నారు. ఇక ఏమిటి హెరిటేజ్ వాక్ అంటే? హైదరాబాద్ నగరం చారిత్రక నేపథ్యం, సాంస్కృతిక వైవిధ్యం, శిల్పకళా సంపదకు ప్రసిద్ధి చెందింది. నగరంలోని వారసత్వ కట్టడాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో ఈ హెరిటేజ్ వాక్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం కంటెస్టెంట్స్ పాల్గొంటున్న విజువల్స్ అండ్ వాక్ చేస్తున్న విజువల్స్ ఇప్పుడు మనం సాక్షి స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. రైట్, మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఫర్ 2025 హెరిటేజ్ వాక్ చేస్తున్న విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో అత్యంత విలాసవంతమైన మిస్ వరల్డ్ 2025 పోటీదారులతో చార్మినార్ నుంచి లాడ్ బజార్ వరకు హెరిటేజ్ వాక్ కొనసాగుతోంది. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు అధికారులు. చార్మినార్కు 4 వైపులా ఉన్న దారుల్లో మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. మిస్ వరల్డ్ 2025 పోటీదారులతో చార్మినార్ నుంచి లాడ్ బజార్ వరకు హెరిటేజ్ వాక్ కొనసాగుతోంది. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు అక్కడ అధికారులు. చార్మినార్కు 4 వైపులా ఉన్న దారుల్లో మెటల్ డిటెక్టర్స్ను ఏర్పాటు చేశారు. దాదాపు 120 దేశాలకు చెందిన ప్రపంచ సుందరాంగులు ఈ హెరిటేజ్ వాక్లో పాల్గొంటున్నారు. తెలంగాణ జరూర్ ఆనా అనే టైటిల్తో చూడముచ్చటగా తయారు చేయించిన ప్రత్యేక ఏసీ బస్సుల్లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ పాత బస్తీకి చేరుకున్నారు. మిస్ వరల్డ్ 2025 పోటీదారులతో చార్మినార్ నుంచి లాడ్ బజార్ వరకు హెరిటేజ్ వాక్ ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతోంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. చార్మినార్కు 4 వైపులా ఉన్న దారుల్లో మెటల్ డిటెక్టర్స్ను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 120 దేశాలకు చెందిన ప్రపంచ సుందరాంగులు ఈ హెరిటేజ్ వాక్లో పాల్గొంటున్నారు.
తెలంగాణ జరూర్ ఆనా అనే టైటిల్తో చూడముచ్చటగా తయారు చేయించిన ప్రత్యేక ఏసీ బస్సుల్లో మిస్ వరల్డ్ పోటీదారులు పాత బస్తీకి చేరుకున్నారు. చార్మినార్ నుంచి లాడ్ బజార్ వరకు కొనసాగే వాక్లో ప్రపంచ సుందరాంగులు ఇక్కడ ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకున్నారు. అనంతరం షాపింగ్ కూడా చేయనున్నారు.